మరణాత బైబిల్ గ్రంథం నుంచి వాక్యాన్ని ధ్యానించుకుందాము. లూకాసు వార్త 10వ అధ్యాయము 37వ వచనం. అందుకు యేసు నీవును వెళ్ళి అలాగు చేయమని అతనితో చెప్పెను. ఇక్కడ ఈ మాటలు మనము చూచినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రోపదేశకుడు మరి ఒకడు వచ్చి ఈ విధముగా ఆయనని అడగడం మనము చూస్తాం. మరి నిత్య జీవమునకు వారసుడిగా నేను అవ్వాలంటే నేను ఏమి చేయాలి, లేదా నిత్య జీవానికి నేను వెళ్ళాలంటే నేను ఏమి చేయాలని యేసుక్రీస్తు ప్రభువారిని అడగడం మనము చూస్తాం. మరి వెంటనే దేవుడు మరి నీ ధర్మశాస్త్రము ఏమి చెప్పుచున్నది, నువ్వు ఏమి చదివి ఉన్నావని ఆయనను తిరిగి ప్రశ్నించడం మనము చూస్తాం. ఆయనను ఎప్పుడైతే తిరిగి ప్రశ్నించాడో మరి అతను సమాధానం ఇచ్చుచున్నాడు. దేవుణ్ణి ఎలాగైతే ప్రేమించుచున్నావో మరి నీ పొరుగువాని కూడా అదే విధముగా ప్రేమించాలని రాయబడి ఉన్నట్లు, అలాగే నేను అదే చదివి ఉన్నానని ఆయన చెప్పడం మనము చూస్తాం. మరి ఇది ఇంకా బాగుగా అర్థమయ్యేలాగున యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి మరి అది చూపించడము మనము చూస్తాం. మరి ఒక మనుష్యుడు ఎలాగైతే యెరూషలేము నుంచి యెరికో పట్టణముకి వెళ్తున్నప్పుడు దొంగల చేతిలోనికి చిక్కి ఆయన ఎలాగైతే ఎన్నో దెబ్బలు తిని కొన ప్రాణము వరకు ఆయనని ఉంచి ఎలాగైతే ఆ కొన ప్రాణములో ఆయనను విడిచిపెట్టి ఉన్నారో ఇదంతయు కూడా ఆయనకు చెప్పడం మనము చూస్తాం. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు అక్కడ అనేకులు ఆ దారి గుండా వెళ్ళి ఉన్నారు, కానీ ఆయనకు ఎవరు కూడా సహాయము చేయలేదు. ఇక్కడ వాక్యంలో మనము చూచినట్లయితే మరి ఒక సమరయుడు ప్రయాణమై ఆ చోటికి వెళ్ళడం మనము చూస్తాం. అంతకు ముందు వచ్చిన వారు ఎవరు కూడా ఆయనకు సహాయము చేయలేదు, కానీ ఈయన సహాయము చేయుచున్నాడు. ఆయన ఏమి చేసి ఉన్నాడంటే అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్ష రసమును పోసి అతని గాయములను కట్టి తన ఇంటికి ఆయనను తీసుకొని వెళ్ళాడు. పొరుగు వారిని ఏ విధముగా ప్రేమించాలో, పొరుగు వారికి ఏ విధముగా సహాయము చేయాలో దేవుడు ఆయనకి అక్కడ చెప్పడం మనము చూస్తాం. మరి ఇదంతయు చెప్పినప్పుడు దేవుడు మరలా ఆయనని ప్రశ్నించడం మనము చూస్తాం. 36వ వచనంలో, కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడు ఆయనని నీకు తోచుచున్నదని యేసు అడగగా అతడు అతని మీద జాలి పడిన వాడే అనెను. అందుకు యేసు నీవును వెళ్ళి అలాగు చేయమని అతనితో చెప్పెను. అంటే మనము మన పొరుగు వారిని ప్రేమించే వారముగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు ఎలాగైతే శత్రువులను ప్రేమించి వారి కొరకు ప్రార్థన చేయమని చెప్పి ఉన్నారో అదే విధముగా మనం ప్రార్థన చేసే వారముగా ఉండాలి. పొరుగువానికి మనకి తోచిన సహాయము చేసే వారముగా ఉండాలి. అదే విధముగా వారి నిమిత్తమై ప్రార్థనలు విజ్ఞాపనలు చేసే వారముగా మనం ఉండాలి. యోబు గ్రంథంలో మనము చూస్తాం, ఆయన ఎంత శ్రమలో కష్టంలో ఉన్నప్పటికీ ఇతరుల నిమిత్తమై ఆయన ప్రార్థన చేసినప్పుడు రెండంతల దీవెనలు ఆశీర్వాదాలు పొంది ఉన్నారు. కాబట్టి దేవుణ్ణి ఎలాగైతే మనము ప్రేమిస్తున్నామో ఇతరులని కూడా మన పొరుగు వారిని కూడా అదే విధముగా మనము ప్రేమించాలి. ఇటు వాక్యాన్ని దేవుడు మీ హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. వాక్యము ద్వారా దేవా మాతో మాట్లాడి ఉన్నారు. మా పొరుగు వారిని ఏ విధముగా మేము ప్రేమించాలో దేవా మాకు తోచిన సహాయము ఎలాగున చేయాలనేది తండ్రి దేవ వాక్యం ద్వారా దేవ స్పష్టంగా మాతో మాట్లాడేందుకు మీకు స్తుతులు. విన్న వాక్యాన్ని ప్రతి హృదయంలో మీరు భద్రపరచండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరణాత. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.